బీపీటీ చదువుకుంటే 100% జాబ్ వస్తుందా? ఇది మీ క్వశ్చన్ అయితే జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇమాజిన్ చేయండి. బీపీటీ చదువుకున్నాము, బీపీటీ డాక్టర్గా సర్టిఫికేషన్ పొందాము. ఇప్పుడు అకార్డింగ్ టు WHO ఫిజియోథెరపీ అవసరం పడే మనుషులు ఆల్మోస్ట్ ప్రతి ముగ్గురులో ఒక్కరు అవ్వబోతున్నారు బై 2035. ఒకసారి మీరు గూగుల్ చేసినా కూడా ఈ స్టాటిస్టిక్స్ అన్ని చూడొచ్చు. 2035 వరకు మీరు బీపీటీలో యూజీ అండ్ పీజీ కూడా కంప్లీట్ చేసి ఒక పర్ఫెక్ట్ ఫిజియోథెరపిస్ట్గా రెడీగా ఉన్నప్పుడు ప్రతి ముగ్గురులో ఒకరికి ఫిజియోథెరపీ అవసరం పడుతుంది ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్నప్పుడు మనకి ఎన్ని అవకాశాలు ఉంటాయి, ఎన్ని ఏరియాస్లో మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి ఒకసారి ఆలోచిస్తే మనకి బీపీటీ చదవడం ద్వారా ఫ్యూచర్కి ఎంత స్కోప్ ఉందో అర్థమవుతుంది. దానిని బట్టి మన ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఒకసారి బీపీటీ జాయిన్ అయ్యి ఆల్రెడీ చదువుకుంటున్న బీపీటీ కంప్లీట్ చేసి ఫిజియోథెరపిస్టులుగా వర్క్ చేస్తున్న వాళ్ళతో డిస్కస్ చేయడం ద్వారా మన యొక్క క్లారిటీ అనేది పెరుగుతుంది. దీనిని బట్టే మనం బీపీటీలో అడ్మిషన్ తీసుకోవచ్చు. 4 years జాగ్రత్తగా చదువుకొని మన భవిష్యత్తులో సెటిల్ అవ్వచ్చు. సో సెయింట్ మేరీ యూనివర్సిటీకి బీపీటీ అడ్మిషన్ కోసం వచ్చే ముందు ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేస్తే ఎలా మీ విజిటింగ్ బుక్ చేసుకోవాలి, ఎప్పుడు రావాలి, ఎవరిని కలవాలి క్లియర్గా గైడ్ చేస్తారు. దానిని బట్టే మీ అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది.